గానకళాబోధిని పుస్తకం తీస్తే గొప్ప స్వరం అనే పదానికి గొప్ప వ్యుత్పత్తి అర్థం ఇస్తారు. అదేంటంటే స్వ అంటే స్వయంగా, రమ్ అంటే రంజింపజేయునది. గాయకుడు ఏం చేయాలంటే ముందు తను పరవశించాలి, అప్పుడు ఇతరులు పరవశిస్తారు. ఇతరులు పరవశించడం కోసం తను పరవశించినట్టుగా యాక్ట్ చేస్తే వాళ్ళు కూడా వింటున్నట్టుగా పరవశించినట్టుగా యాక్ట్ చేస్తారు. అది ఘంటసాల గారిలో మనం చూడం. ఉభయభర్షులు అవుతారు. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలసజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభా కలిత ప్రతాప విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ సరువగు సిడమువాడు సురనదీశూనుడు ఏర్పడజూచి కొనుము. ఆ గాత్రంలో మీరు ఇందాక అన్నారు ఆర్ద్రత, అదొకటే కాదు. అవును, కొన్ని గాత్రాలు అన్నీ ఒలుకుతాయి. మీరు ప్రేమకిను ఈ విషాదం వీటికి ఏమి తేడా లేదండి, రెండు ఆరాధన భావం నుంచి వచ్చేవి లెవెల్స్ అంతే. లవ్ నేను ఎప్పుడు చెప్తుంటాను, భక్తి భగవద్గీతలో భక్తి యోగా ఉన్నాడు, ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఒకడు పరమాత్మని ఆరాధిస్తున్నాడు, రెండు ప్రేమే. మనిషిని ఇష్టపడితే దాని పేరు ప్రేమ, మనిషి దైవాన్ని ఇష్టపడితే దాని పేరు భక్తి. రెండిటికి మనోవాక్కాయ రెండిటికి త్రికరణ శుద్ధిగానే మీకు మనసు స్పందిస్తుంది. వాడు అదే పనిలో ఉంటాడు, రెండు ఏకమవటం కదా, ఏకమవటం ఉంటాం. మీరు అక్కడి నుంచి ధనుర్దాసు అనే కథ మనం విన్నాను చూడండి. వాడు ఎండ పడితే అమ్మాయి విశాల నేత్రాలనే కథలో వాడు ఎండ పడితే ఆ అమ్మాయి కళ్ళు వాడిపోతాయని, ఆ వాడిపోతే తను చూడలేనంతగా ఆ అమ్మాయిని ప్రేమిస్తూ అది ప్రేమ, భక్తి, జీవితం, సర్వస్వం అనుకుంటున్న వాడికి రామానుజాచార్య ఎదురుపడ్డాడు. ఇది చాలా అసలు విశేషంగా ఉంది. ఇది ఎంత అంకిత భావంతో అంటే ఆయన దృష్టిలో ఇంత అంకిత భావంతో కొంతకాలంలో ఏమంటారు నశించిపోయే అందాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నాడా, వీడికి ఏదో జ్ఞానోదయం కలగజేయాలి అని వాడు పక్కన నిలబడి, ఎరా నువ్వు దేని వంక చూస్తున్నావు నాయన అని, అందం వంక, ఇంతకంటే అందం చూపిస్తే అన్నాడు. ఇంపాసిబుల్ స్వామి అన్నాడు. చింతామణిలో అదే చివరిలో శాశ్వతమైన సౌందర్యం అని, శాశ్వతమైన సౌందర్యాన్ని తీసుకొస్తే చూపిస్తాను అంటే ఉండదు స్వామి అన్నాడు. చూపిస్తే నేను అటు మరలుతాను అన్నాడు. దా అన్నాడు. రంగనాథ స్వామి దగ్గర తీసుకెళ్ళాడు. చూడరా అన్నాడు. మహాత్ముల స్పర్శ, మహాత్ముల మనోబలం, మహాత్ముల దివ్యమైన ఆశీర్బలం, వాళ్ళ వాక్కు అలా ఉంటుంది. అక్కడ నిలబడ్డాడు, చూశాడు. అంతకంటే ఎం లబ్ధ్వా చాపరం లాభం, ఇప్పుడు నాకు నీకంటే ఇంకెవరు అక్కర్లేదు స్వామి అంతే. అత్యంత సౌందర్యాన్ని ఆయన చూశాడు. నేను అట్లాంటి గాత్ర సౌందర్యాన్ని ఘంటసాల గారిలో చూశా. ఇప్పుడు మీరు పాడారు అది కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలసజుండని, అది తిక్కన గారి పద్యము, నతనశారుడు. ఇప్పుడు ఆయన ఘంటసాల గారు పాడిందని మీరు ఆయన ఆత్మని మీలో కలుపుకొని మీరే ఆయనగా మారిపోయి ఆయనే మీరే పాడినప్పుడు అక్కడ ఆ పాత్రలన్నీ ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు కదా. వాడు వీడు చివరకు వచ్చేసి ఆయన భీష్ముడి గురించి ఒక్కొక్క పాత్రను చెబుతున్నాడు. ఆ పాత్రలన్నీ మనకి సినిమా టీవీ ఎదురుగా లేకపోయినా, థియేటర్లో లేకపోయినా మనకు ఆ పాత్రలు కనిపిస్తున్నాయి. అవును, ఆ గాత్రం ద్వారా దర్శింపజేసిన మహాత్ముడు ఆయన. అట్లాంటి ఆ డెప్త్ ఉన్న, దాని డెప్త్ అంటాం ఇంగ్లీష్లో, అంత లోతైన అంటారు మానసిక ఆనందాన్ని, దీని మానసికం కూడా పైన ఆత్మానందాన్ని అందించగలిగిన గొంతది. అంటే హైట్స్ అండ్ డెప్త్స్ రెండు ఉన్నాయి. ఈ సంగీత వాతావరణంలో మీకు శాస్త్రీయమైన సంగీతాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు నేర్చుకోలేదన్నారు, వాళ్ళ స్మృతం అన్నారు, సహజంగా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిందన్నారు. సో మీకు సంగీత శాస్త్రం ప్రత్యేకంగా నేర్పించారా, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? నాకు శాస్త్రీయ సంగీత స్పర్శ నాకు ప్రధానంగా రావడానికి అబ్బటానికి కారణం ఘంటసాల గారు. మది శారదా దేవి మందిరమే
మది శారదాదేవి మందిరమే కుదురైన నీమమున కొల్చేవారి మది శారదాదేవి మందిరమే. కళ్యాణి శివశంకరి. శివానందలహరి శివశంకరి, శివానందలహరి శివశంకరి, శివానందలహరి శివశంకరి. దర్బారి కానడ. చాలా రాగాలు అంటే శాస్త్రీయ రాగాలన్నిటికీ నాకు అబ్బిన శాస్త్రీయ సంగీతం ప్రారంభ దశలో ఇలాంటి సినిమా పాటల ద్వారానే నాకు శాస్త్రీయ సుగంధం అద్దింది. పాటలు పద్యాలు ఇవి నేను అందుకనే ఘంటసాల గారు ఎవరి పాట అయినా నేర్చుకుంటే పాటలే వస్తాయి, ఘంటసాల గారి పాట నేర్చుకుంటే సంగీతం కూడా వస్తుంది, శాస్త్రం కూడా తెలుస్తుంది అని చెప్తుండేవాడిని. సో మీకు ప్రత్యేకంగా నేర్చుకున్నారా? నేను ఇది మా ఊళ్ళో అవకాశం లేదు. మా అవనగడ్డలో, కృష్ణా జిల్లా అవనగడ్డ, అదేదో చాలా అసలు ఇదంతా కూడా మనకి లింక్ లాగా అనిపిస్తుంది. కృష్ణా జిల్లా, కృష్ణా తీరం, శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత, ఘంటసాల గారు పాడిన భగవద్గీత, ఆ పక్క ఊళ్ళోనే పుట్టిన, అదే తాలూకాలో పుట్టిన నేను దాన్ని కంప్లీట్ చేసి ఘంటసాల గారు పాడిన అసంపూర్ణ భగవద్గీతని సంపూర్ణం చేసేవాడు కూడా మన తాలూకా వాడే, మన జిల్లా వాడే, మన తెలుగు వాడే అయి ఉండాలనే లక్ష్యంతో అటు వెళ్ళి దాన్ని పూర్తి చేయగలగటం అనేంత దివ్యమైన అనుగ్రహం పరమాత్మ ఇవ్వడం అనేది నా జీవితంలో ఇవన్నీ కోఇన్సిడెన్స్ అని కూడా నేను అనుకోనది, అది పరమాత్మ స్క్రిప్ట్ రిటర్న్. సో దీన్ని నేను డిగ్రీ వరకు నేను ఈ పాటలు నేర్చుకుంటూ అంతకంటే ఏముంది, సాంగ్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ, అప్పటికి టీవీలు లేవు, మా ఊళ్ళో ఏదో యువత కోసం కొన్ని ప్రోగ్రామ్స్ ఉండేవి, ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఊళ్ళోకి వచ్చి రికార్డ్ చేస్తుండేవాడు. ఇంతవరకు వయోజన కార్యక్రమం, యువజన యువజనుల కార్యక్రమానికి వచ్చినప్పుడు సినిమా పాటలు కాకుండా, లలిత సంగీతం కాకుండా కొత్త పాట ఏదైనా మీరు పాడితే రికార్డ్ చేస్తాం, వాళ్ళు ఎల్లుండి వస్తున్నారు రేడియోలో ఆకాశవాణిలో. అసలు అది జీవితంలో మొట్టమొదటి అద్భుతమైన స్టెప్, అది రికార్డింగ్ ఎక్స్పీరియన్స్. అది పాడుతున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎక్కడ చెప్పలేదు. ఇది అంటే చెప్తే ఇప్పుడు కొత్త పాట ఏంటి, ఎలా కొత్త పాట ఎవరు నేర్పుతారు అంటే పక్కనున్న ఆయన పక్కనున్న నా స్నేహితుడు ఎవరో నేర్పడం ఏమిట్రా, నువ్వే కంపోజ్ చేసి పాడేసేయని. నేను కంపోజ్ చేసి దానికి సంగీత దర్శకుడు ఉండాలిరా అని. సంగీత దర్శకుడు ఏం అక్కర్లేదు, నువ్వేమనుకుంటే అది చేసేయి, మరి ఏం పాట పాడాలి అనగానే ఆ పక్కనే ప్రభాకర్ అని వెంటనే గుర్తొస్తాను చూడండి. ప్రభాకర్ అని ఒక ఆయన హార్మోనియం పెట్టుకుని నేను అంబేద్కర్ మీద ఒక పాట రాశాను అని. అంబేద్కర్ మీద రాశారా, ఇవ్వండి అని. బాబాసాహెబ్ మా అంబేద్కర్ అందుకొను నీరాజనము, బాబాసాహెబ్ మా అంబేద్కర్ అని ఓ పాట కంపోజ్ చేసి పాడేసి, ఇదేం చక్రవాక రాగం అది. సో అట్లా అంటే ఇవన్నీ అంటే బాల్యం నుంచే మనకి మనమే పాట ఎవరన్నా రాస్తే మనకి ట్యూన్ చేసుకోగలిగే శక్తిని ఇవ్వడం, కామన్ సెన్స్ ఇవ్వగలగటం, యాక్టివ్నెస్ ఇవ్వగలగటం, మన ఒక తార్కిక స్వభావం ఇవ్వగలగటం. ఇది బ్లైండ్గా నేర్చుకోకుండా ఏ పనిని ఆచరించినా, నేను అందరికీ చెప్పే పాఠాల్లో ఇది కూడా ఒకటి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి, ఘంటసాల గారి ఆయన పాడిన శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి, స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి, బ్రహ్మ నిర్వాణమృచ్చతి. క్లాసికల్. ఇదియే మోక్షస్థితి అని చెబుతూ ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము అనే పదం వాడతాడండి. తెలియాలి ఆత్మజ్ఞానం అంటే మీరు దీని ఏమంటారు, పారమార్థికమైన దాని అర్థం ఏమిటంటే ఆత్మ అంటే పరమాత్మ. ఏ పని చేసినా ఇది పరమాత్మ భగవదర్పితంగా కర్మలు చేయటం, ఏ పని చేయటం వల్ల పరమాత్ముడు ఆనందించి నేను అనుగ్రహిస్తాడో ఆ పని చేయటమే కర్మయోగం అవుతుంది. లౌకికంగా నువ్వు ఏ పని చేసినా దాని మీదే ఫలితం వైపుకు దృష్టి సారించకుండా దాని మీదే అద్భుతంగా చేయటానికి కావలసిన మానసిక స్థితి కావలసిన, అంటే త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ, మనస్సులో ఏమనుకుంటున్నావో అది మాట్లాడు, ఏది మాట్లాడుతున్నావో అది ఆచరించు. మనస్సు వాక్కు కర్మ.
అలా ఒక పని చేస్తేనే ఆ పనికి నువ్వు ఐకాన్గా నిలబడగలవు అనేది ఈ ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానం. ఘంటసాల గారి బాటలు నేర్చుకునేటప్పుడు అలా ఉండేది. సో ఆ ప్రభావంతోనే మీరు చక్రవాక రాగంలో అంబేద్కర్ పైన ప్రభాకర్ రాసిన పాటని మీరు చేయటం ద్వారా నాకు బాల్య దశలోనే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే నేను సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాను. నేనే గానం, నేనే సంగీతం. అయితే ఇది నేర్చుకుంటున్నప్పుడు, పాడుతున్నప్పుడు నన్ను ఎవరు చూసినా ఈ అబ్బాయి ఘంటసాల పాటలు పాడతాడు, ఘంటసాల గారి పాటలు పాడతాడు. అసలు ఆ పాటలో ఆ గొప్ప ప్రత్యేకత ఉంది. నేను ఇది కూడా చూశాను నా బాల్య దశలోనే. ఘంటసాల గారు కాక ఇంకా ఏ గాయకుడి పాట పాడినా వాడిని గౌరవభావంతో చూడడం నేను వినలేదు శర్మ గారు. ఘంటసాల గారి పాటకే ఆ ప్రత్యేకత ఉంది, ఆ గౌరవం ఉంది. ఘంటసాల గారి పాటలు పాడతాడరా అంటుండేవాళ్ళు. కీర్తనలు త్యాగయ్య కీర్తనలు పాడినంతగా ఘంటసాల గారిని అలా గౌరవించేవాడు. ఆ గౌరవం మనకు తెలియకుండానే ఇది ఏదో బీజం పడి ఆ మహానుభావుడి బాటలో పయనించి ఆయన ఎంత గౌరవం ఉందో ఆ గౌరవంలో కొంత ఆ గంధం నాకు కూడా అబ్బటానికి కారణం. మళ్ళీ నేను అగైన్ తల్లిదండ్రులు. మళ్ళీ మన పాయింట్కి వస్తే, సో అట్లా నేనేదో ఎంత నేర్చుకున్నా. మా ఊరి కోట సచ్చిదానంద శాస్త్రి గారు వచ్చారు. అదొక హరికథ, అదొక అత్యద్భుతమైన అనుభూతి. ఆయన శివతాండవ స్తోత్రం ఆయన నుంచి ఇన్స్పిరేషన్. రెండవది ఆయన పాడే రాగాలు. అక్కడ నేను ముందు కూర్చుని అదంతా అయిపోయినప్పుడు 7వ తరగతి చదివేవాడికి ఆయన దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇది ఏ రాగం అని. రాగాలు అడిగేంత, రాగాలు తెలుసుకునేంత పెద్దవాడు అయ్యావుట్రా నువ్వు అనేవాడు ఆయన. నేను ఐఎమ్ గ్రేటెస్ట్ ఫ్యాన్ ఆఫ్ కోట సచ్చిదానంద శాస్త్రి గారు. అది మహానుభావుడు. అంటే అలాంటి విద్వన్మణి, విద్వన్మూర్తి, అట్లాంటి సరస్వతిని, పుంభావ సరస్వతి, అందులో సంగీతం, సాహిత్యం, నటన, నాట్యం ఇన్ని కలిపి అసలు మన దృశ్యాన్ని కళ్ళ ముందుంచటం అన్నది సినిమా కాక నేను చూసిన మహానుభావుడు, నాకు పరిచయం చేసిన మహానుభావుడు ఆయనే. వాళ్ళు సర్వకళల సమాహారం అంటారు హరికథ. ఆదిభట్ట నారాయణ దాస్ ఎలా ఉన్నాడో మనకు తెలియదు. ఈ కాలం ఆయన తర్వాత ఆధునిక వాగ్గేయకారుడు, ఆధునిక హరికథా పితామహుడు నా దృష్టిలో కోట సత్యానంద శాస్త్రి. అందగాడు ఆ ప్రదర్శన అసలు నేను మిస్ అవ్వకుండా వినేవాడిని. ఆయన దగ్గర నుంచి కొంత రాగాలు ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు అసలు ఎంత సినిమా పాటలు పాడినా వాడు సినిమా పాటలు పాడతాడరా అనడం విన్నా. సినిమా పాట అంటే ఒక గాలి పాటని, సినిమా పాట అంటే అంతమంత మాత్రం గౌరవం అని, అశాస్త్రీయమని. కాబట్టి నాకు అప్పుడు చిన్నతనంలో అనిపించింది ఏంటంటే, ఏ కళకైనా శాస్త్రీయ సుగంధం అద్దనిదే, దానికి గౌరవం రాదు. ఏదో అర్థమైపోయింది. సినిమా పాటను అంతంత మాత్రంగానే చూస్తారు. కానీ ఇప్పుడు ఇందా మీరు పాడిన పాటలు కానీ పద్యాలు కానీ సినిమాల్లో వచ్చిన పద్యాలు అయినప్పటికీ వాటన్నిటికీ కూడా శాస్త్రీయమైన రాగాలతోనే అవి కంపోజ్ చేశారు. కాబట్టి వాటికి గౌరవం. కాబట్టి ఇవాటికి మనకి గుర్తు, ఆయా రాగానికి ఏ రాగ లక్షణాలు ఉంటాయో సంపూర్ణంగా యాజ్ ఇట్ ఈజ్గా 100% ఒక త్యాగయ్య కీర్తనం, అన్నమయ్య కీర్తనం వింటే మనకు ఎటువంటి ఆ రాగ లక్షణం అక్కడ మన దర్శనం అవుతుందో పర్ఫెక్ట్గా ఆ పద్యాల్లో, ఆ పాటల్లో కూడా అదే ఉంది. పక్కకి వెళ్ళలేదు. 100% రాగాన్ని న్యాయం చేశారు. అవునవును. ఆ రోజు అలా అనుకున్నప్పుడు నేను అది ఎక్కడో ఎంత సినిమా పాటలు ఎంచుకున్నా, ఎంత ఆర్ద్రంగా ఉన్న పాటల్ని అంతే ఆర్ద్రంగా ప్రజెంట్ చేయడానికి మనం సంకల్పించిన, ఎన్ని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నాకు ప్రథమ బహుమతులు వచ్చినా ఎక్కడో ఒక బలమైన, తీవ్రమైన అసంతృప్తి ఉండేది. సినిమా పాట కింద లెక్కేశారు, సినిమా గాయకుడి కింద లెక్కేసారు. సినిమా పాటలు పాడతాడరా అని. అప్పుడు నేను అనుకున్నది, మనం శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంది. అప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని అనుకున్నాం, కానీ నేర్చుకోవడానికి సోర్స్ లేదు. అప్పుడు మీ ఊళ్ళో లేదు అప్పుడు. అది నేను డిగ్రీ వచ్చేంత వరకు ఆగాను. డిగ్రీ అయిపోయి ఎప్పుడైతే నేను బిఏ చదివాను, అంత అవనగడ్డే మీ చదువంతా అవనగడ్డే. ఎదగటం తెలంగాణ, హైదరాబాద్.